ప్రేమ లేని పెళ్లి 15వ భాగం. ధరణి ఆడబిడ్డ పెళ్లికి దగ్గరుండి పెళ్లి చేయకపోతే ఊరుకుంటుందా? మీ అన్నయ్య బయలుదేరమని అంటే ఈ క్షణమే వచ్చి మీ ఇంట్లో ఉంటాను సరేనా అని మాట ఇచ్చింది. మేఘనాకు కూడా తెలుసు అన్న ఉంచడు, అంతేకాని ధరణి అత్తమామలతో ఉండాలని కోరికగా ఉందని కూడా తెలుసు. కానీ ఏం చేస్తుంది, భర్తని ఎదిరించి ఉందాం అనదు కదా. భర్త చేసే ఆగడాలు అత్తామామలకు తెలియదు కదా. అలా ధరణి ఆలోచిస్తూ ఇంటికి పయనమైనది. ధరణి ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుంది. మేఘ పెళ్లికి అత్తగారింటికి ముందే పోతే బాగుండు అని ఆమెకున్న మొగుడు ప్రియురాలుని వదిలిపెట్టి అన్ని రోజులు ఉండడేమో. నేను అత్తగారింట్లో ఉంటే అతను ఈడ వచ్చి రాచకార్యాలు ఎలగబెడితే పెళ్ళం ఇంట్లో ఉంటే ఎటు వెళ్ళాడు అని అత్తమామలు అడుగుతారు అని, నన్ను కూడా ఎక్కువ ఉంచడు అని బాధపడుతూ ఇటువంటి శుభ గడియల్లో కూడా మనుషులను దగ్గరగా ఉంచకుండా అతను చేస్తున్న పనులకు ఆమెకు కోపం వస్తున్నా ఏమీ చేయలేని అసహాయురాలు అవుతుంది. అలా ఆలోచిస్తూ నిద్రపోయింది. సాయంత్రం మెలకువ వచ్చిన ధరణికి ఇంట్లో కొద్దిగా పని ఉంటే చేసింది. బట్టలన్నీ తెచ్చి చక్కగా ఎక్కడివి అక్కడ సర్ది మల్లె చెట్టుకు కనిపిస్తున్న మొగ్గలను కోసుకుంది. వాటిని అల్లుతూ రణధీర్ మధ్యాహ్నం చేసిన చిలిపి పనులను మురిసిపోతూ మాల కట్టి ఒక మారు వాసన చూసింది. ధరణి మనసులో నేనైతే తనకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తా, మారతాడా లేదా తన ఇష్టం, అతనిలో మార్పు రాకపోతే నేను కూడా చేయగలిగేది ఏమీ లేదు కనుక ఈరోజు ఇంటికి ఏ ఆడవారు రాకపోతే తన బెడ్రూమ్ తలుపు తీసి ఉంచాలి, వచ్చేలా ఉంటే తలుపు వేసుకోవాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. రణధీర్ కంటికి ఇంపుగా కనపడాలని చాలా చక్కగా రెడీ అయినది. 7 గంటల ప్రాంతాన రణధీర్ కారు హారన్ వినబడితే గబగబా వెళ్లి గేటు తీసింది. ఆమెను చూసి తల నిండా పూలు చక్కగా రెడీ అయ్యి నిండుగా కనపడుతున్న బాడీని చూసుకుని ఒక క్షణం ఆనందం, మరుక్షణం నా కోసమేనా ఎవరి కోసం అని ఆలోచించి ధరణి గేటు వేసి వస్తుంటే రణధీర్ చిరాకుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ధరణి ఏమైంది, మధ్యాహ్నం బానే చచ్చాడుగా అని మనసులో అనుకుని వంటగదిలోకి వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ ఒకటి తయారు చేసింది. అతను ఫ్రెష్ అయి బయటికి వచ్చేటప్పుడు కాఫీ తీసుకుని వెళ్ళి అతని చేతిలో పెట్టింది. రణధీర్కి తెలుసు అతని కోసమే రెడీ అయిందని. కాఫీ తాగుతూ మైండ్ రిలాక్స్ చేసుకుంటున్నాడు. రణధీర్ మధ్యాహ్నం ధరణి తినిపించి వెళ్ళాక కాస్త పాజిటివ్ గానే ఉన్నాడు. ధరణి తనతో ఉండాలని మనసుకు కూడా అనిపించింది. కానీ కారణం ఆమె కొత్తగా అలవాట లేకపోతే భార్యగా హక్క, అది మాత్రం అతనికి మనసుకే తెలియాలి. అలా పని అంతా ముగించుకొని వేరే డాక్టర్కు పని అప్పజెప్పేసి ఇంటికి పెందలాడి వద్దామని సర్దుకున్నాడు. అప్పుడు రేణు అతని రూముకు వచ్చి, రేణు ఏంటి సార్ ఇవాళ త్వరగా బయలుదేరుతున్నారు అని రేణు వెటకారంగా అన్నది. రణధీర్ ఏమీ లేదు, హెడేక్ గా ఉంది, వెళ్తున్నా అన్నాడు. రేణు ఈరోజు నేను రానా, ఎవరినైనా పంపించనా అని అన్నది. రణధీర్ ఎవరూ వద్దు, నువ్వు కూడా వద్దు ఈరోజు అని అన్నాడు. రేణు ఆశ్చర్యంగా అదేంటి అని అన్నది. రణధీర్ ఉందిగా ఇంటికాడ ఒక పెళ్ళం, దాంతో చూద్దాంలే ఈరోజు అని రణధీర్ అంటుంటే రేణు రణధీర్ని కౌగలించుకొని అంటే నేను వద్దన్నట్టేగా అని అన్నది. రణధీర్ ఆమెను వదిలించుకుంటూ ఈ రోజుకు రెస్ట్ తీసుకో అని అన్నాడు. రేణు లేదు ధీర్, ఈరోజు నువ్వు నాకు కావాలి అని గట్టిగా అతన్ని హద్దుకుంది. రణధీర్ రేణుని పక్కకి జరిపి అదేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు, వేరే ఆడవారిని పంపించినప్పుడు నువ్వు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నావుగా, ఈరోజు నేను ధరణి దగ్గర ఉంటాను అంటే నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు అని అడిగాడు. రేణు మనసులో ఒక్కరోజుకే పెళ్ళం కోసం ఆరాట పడుతున్నాడు, ఇలా రోజు వెళ్తే ఆమె కొంగున కట్టేసుకుంటుందేమో అని రేణు భయం. అందుకే రణధీర్ వెళ్ళాలని అనుకున్నా
ఆపాలని ఆమె ప్రయత్నం. రేణు, ఎందుకు ఈరోజు నువ్వు నాకు కావాలి అనిపిస్తుంది, అందుకే నేను వస్తా అని అన్నది. ఈరోజు ఎవరు వద్దు ఇంటికి అని రణధీర్ వెళ్ళబోతుంటే రేణు వెనక నుంచి హగ్ చేసుకుని, పోని ఇక్కడ ఈ రూమ్లో నన్ను అని అన్నది. రణధీర్ గట్టిగా 2 చెంపలు తగిలించాడు. వృత్తి దేవుడితో సమానం, అది నీకు తెలుసు, నాకు తెలుసు. మనం ఎంత నీచ నికృష్ట ప్రవర్తించినా పనిచేసే కాడ పనిని దైవంతో నమ్మాలి. హాస్పిటల్లో ఇంతవరకు ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీకు ఈ హాస్పిటల్ కట్టిన దగ్గర నుంచి ఏ రోజైనా మనం కలిసి భోజనం చేశాం, అంతేగాని రెస్ట్ తీసుకునే రూమ్లో ఏ రోజైనా రొమాన్స్ చేశామా? నా పిల్లల్ని ఎన్ని బాధలు పెట్టినా కానీ ఇంటికి వెళ్ళాక అక్కడ ఉండటమే కానీ నేను ఇంతవరకు ఏ హోటల్ రూమ్లో ఎక్కడ కూడా వెళ్ళింది లేదు. అన్నీ తెలిసి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని రణధీర్ రేణుని అడిగితే రేణు ఏడుస్తూ, నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు, ఏదో నాకు దూరమైపోతున్నావు అనిపిస్తుంది అని అలా ప్రవర్తించాను, అంతేకాని హాస్పిటల్లో తప్పు అని నాకు కూడా తెలుసు అని రేణు ఏడుస్తుంటే రణధీర్కి బీపీ హైలో పెరిగి, నేను నీకు దూరమైపోవటం ఏంటి, అసలు నీకు నాకు ఏంటి, నీకు ఇష్టమైంది నాకు ఇష్టమైంది అంతవరకే, నీకు నాకు ఏ రిలేషన్ లేదు, నీకు భర్త ఉన్నాడు, నాకు పెళ్ళాం ఉంది, మనిద్దరికి ఇష్టమైతే ఓకే, అంతేకాని ఇందులో ఒకరితో ఒకరు అథారిటీలు ఏమీ లేవు. నువ్వు నో అంటే నేను రాను, నేను అన్నా రోజు నువ్వు రాకూడదు. నువ్వు లిమిట్స్ క్రాస్ చేసేటట్టయితే ఈ రోజుతో మన బంధం తెగినట్టే అని విసురుగా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. ఎప్పుడూ లేనిది రేణు ఏదో రణధీర్ ఆమె సొత్తైనట్టు ప్రవర్తించటం రణధీర్ కూడా నచ్చలేదు. వాళ్ళిద్దరి రిలేషన్ దగ్గర 7-8 సంవత్సరాల పైనే అవుతుంది. ఇన్ని రోజులలో రేణు ఎప్పుడు అలా ప్రవర్తించింది లేదు. రణధీర్ కావాలన్న రోజు ఆమె ఉండేది, ఆమెను వద్దు అంటే వేరే వారిని పంపించేది. అందుకే రేణుతో బాండింగ్ రణధీర్కి ఉంది. కానీ రణధీర్ని కట్టి పడేయాలి అని ఎవరు ఉన్నా అతనికి నచ్చదు. ఆ చిరాకులో ధరణి తయారై ఉండటాన్ని చూసి ఎవరి కోసమో రెడీ అయింది అని కసిగా అనుకొని కాఫీ తాగుతూ, నా కోసం రెడీ అయిన నా పిల్లాన్ని కూడా అనుమానించే స్థితికి వచ్చాను అని తనకు తానే అనుకున్నాడు. ధరణి మౌనంగా వంట చేస్తుంటే రణధీర్ కాఫీ కప్పు పట్టుకుని కిచెన్లోకి వెళ్ళాడు. ఆమె రింగు జుట్టులో మల్లె మొగ్గలు 4 మూరలతో, నల్లని జుట్టులో తెల్లని విచ్చని మల్లెలు వాసన, మెత్తటి చీర కట్టినదేమో నడుము భాగం కనిపిస్తుంటే ఆ శారీ ఆమె ఒంపు సొంపులను తెలియజేస్తుంటే రణధీర్కి మల్లెల వాసన మత్తుగా అనిపించి అతని 2 చేతులు ఆమె నడుము చుట్టూ చేరాయి. ఆమె తలలో తన ముఖం పెట్టి మల్లెలను మత్తుగా పీలుస్తున్నాడు. రణధీర్ చేస్తున్న పనికి ధరణికి మైకంతో స్టవ్ కట్టేసింది. ఎందుకంటే ధరణి పరిస్థితి ఉదయం నుంచి అగమ్య గోచరంగా తయారవుతుంది. రణధీర్ దగ్గరికి తీసుకున్నప్పుడల్లా ఆమె పై ప్రాణాలు పైనైపోతున్నాయి అనిపిస్తుంది. ఆ క్షణం వంట పెంట అవుతుందని స్టవ్ కట్టేసింది. రణధీర్ చేస్తున్న మాయకు అతని మెడవంపుల్లో ఆమె మెడను వెనక్కి వాల్చేసింది. అదే టైంకి రేణు పిలుస్తూ ఇంట్లోకి వచ్చింది. ఆ క్షణం ధీర్ నిప్పుల కొలిమి అయ్యాడు. ధరణిని వదిలి తాను బయటికి వస్తున్నాడు. వంటగదిలో నుంచి రణధీర్ బయటికి వస్తుంటే రేణు మనసు తల్లడైపోయింది. రణధీర్ కోపాన్ని దిగమింగుకొని రేణును ఏంటి అని అడిగాడు. రేణు ఓ విషయం చెప్పాలిరా అని రణధీర్ చేతులు పట్టుకుని వెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది. ధరణి వాళ్ళిద్దరూ సోఫాలో కూర్చొని చర్చించుకుంటే ధరణి భారమైన నిట్టూర్పు వదిలి వంట కంప్లీట్ చేసి మొత్తం డైనింగ్ టేబుల్ మీద సర్దింది. రేణు వచ్చింది ఎందుకంటే రణధీర్ ఎట్టి పరిస్థితిలో ధరణిని కలవకూడదు అని. మొన్నటి రోజు ఆమెకు రణధీర్కే తెలియకుండా రణధీర్ కలయిక జరిగిపోయింది. ఒక్కరోజు ధరణితో కలిస్తే రణధీర్లో ఎంతో మార్పు గమనించింది రేణు. అది అలాగే కొనసాగితే రణధీర్ ఆమెకు దక్కడు, ఆమె ఆగడాలు సాగవు. ఎలాగైనా అప్పటి వరకు తన చేతిలో ఎలా ఉన్నాడో అలా ఉండాలి అనేది ఆమె కోరిక. ఇద్దరు వేరువేరు పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ
మొగుడు పెళ్ళాల కంటే మించి ఉంటారు కనుక ఆ విషయంలో రేణుకు ఏ ఇబ్బంది కలగలేదు. అందుకే తను ధరణికెళ్ళి మళ్ళితే తనకు దక్కడు, తనను నెగ్లెన్సీ చేస్తాడు. అతని మనస్తత్వం ప్రకారం అతనికి ఇష్టానికి ఉంటాడు, కానీ ఎవరి దగ్గర లొంగే స్వభావి కాదు. అందుకే అతని స్టైల్లోనే వారిద్దరిని దూరం చేయాలి అనేది రేణు ప్లాన్. రణధీర్ ఆమెను కాదన్నాడు. ఎలాగూ ఈరోజు ఆమెతో ఉండడు, అది కన్ఫర్మ్ చేసుకుని వేరే ఒక మంచి అమ్మాయి ఉంది ఫ్రెష్గా అని చెప్పటానికి వచ్చింది. అమ్మాయిల పిచ్చోడు కనుక ఫ్రెష్ అంటే ఎక్కువ ఇష్టం కనుక లొంగిపోతాడు అనుకొని రేణు చక్కటి ప్లాన్తో వచ్చింది. కానీ అక్కడ రణధీర్ రేణు ప్లాన్ని బెడ్స్ కొట్టేలా చేసిండు. తర్వాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ధరణి జీవితం అందరికీ చేరాలి అంటే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్లు రావాలంటే గంట సింబల్ ప్రెస్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ మనసుకు నచ్చే మరెన్నో కథలను మీ ముందుకు తీసుకుని వచ్చే మీ కుమారి.